ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ నాయకులకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇప్పించలేకపోతున్నామని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిర్మల్లో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇతర పార్టీల నాయకులు నేరుగా మంత్రుల వద్ద నుంచి సిఫార్సు లేఖలు తీసుకొస్తుంటే ఇక్కడ అధికారులు ఉద్యోగాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరికేం తెలియదు. ఇక్కడైతే పాయల్ శంకర్ చూసుకుంటారు, నిర్మల్ అయితే మహేశ్వర్ రెడ్డి చూసుకుంటారు. అక్కడ నేను డీసీసీని, ఇక్కడ నరేష్ యాదవ్ డీసీసీ. కనీసం జిల్లా కేంద్రంలో ఎవరైనా ఒక కార్యకర్తను అపాయింట్మెంట్ చేద్దామంటే కూడా కనీసం ఎవరిని కూడా అపాయింట్మెంట్ చేయరు. చెప్పుడు మాటలు. ఇంకా జోగు రామని నడిపిస్తారు, లేకపోతే పాయల్ శంకర్ గారు నడిపిస్తారు. మరి మేము ఎస్టీ ఎమ్మెల్యే ఉండి మరి ఆ ప్రాంతంలో, మా ప్రాంతంలో బ్యాక్వర్డ్ ఏరియా అంటే మా పిల్లలు ఇక్కడ ఎవరు కూడా జిల్లా కేంద్రం ఎలిజిబుల్ కారా? మా ఏజెన్సీ ఎవరు కూడా పనికి రావా? అంటే ఎవరు ఏజెన్సీని అపాయింట్మెంట్ చేస్తున్నారు, ఎవరెవరి పనులు జరుగుతున్నాయి అంటే నేను అనేది ఏంటంటే ఒకవేళ ఇతర మంత్రుల ద్వారా ఇక్కడ ఫోన్లు వస్తే కనీసం జిల్లా టీసీ సభ్యులైనా నాణ్యమైన కనీసం ఎమ్మెల్యేకైనా ఎవరికైనా అడగాలి. ఎవరో మూర్తి ముఖం తెలవని అపాయింట్మెంట్ ఇచ్చాడు. బాబురావు సార్ గారు మాట్లాడారు, అదేవిధంగా నరేష్ యాదవ్ గారు మాట్లాడారు. అధికారుల విషయం వాస్తవం సార్, ఈ విషయం మనం పరిగణలోకి తీసుకోవాలి. అధికారంలో మనం ఉన్నాం సరే, మనం ముందు గతంలో ఇందిరా మిలిచే క్రమంలో అందరికీ సమన్వయం చేద్దామని చెప్పినాం. ఈరోజు గైడ్ ఆఫీసర్లు అపాయింట్మెంట్ చేశాం, పంచాయత్ సెక్రటరీ బాధ్యులు చేశాం, దానికి నిర్ణయ కమిటీలు పెట్టినాం. అయినా చాలా మందికి ఈరోజు మంచిగా ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు రావడం అనేది జరిగింది. కానీ ఈసారి అట్లాంటి అన్యాయం జరగకుండా క్షేత్రస్థాయిలో కంపల్సరీ వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మన కార్యకర్తలను కూడా కాపాడాల్సిన అవసరం ఉంటుంది. మొన్న ఎస్సీ కార్పొరేషన్ విషయంలో మీకు వీలైతే తర్వాత నేను పర్సనల్ కూడా చెప్తా. ఒక కార్యకర్త, బీజేపీ కార్యకర్త, వారు మాట్లాడే మాటలు వింటే మనం ఆశ్చర్యపోతాం. ఈరోజు ఎమ్మెల్యేగా అక్కడ ఎలిజిబుల్ ఎవరైనది మనమంతా కూడా స్పష్టంగా మనం ఒక ఎంపీల ద్వారా మాట్లాడి కూర్చొని అంతా కూడా ఏది ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా స్పష్టంగా అసలైన ఎలిజిబుల్ దాన్ని ఎంపిక చేసుకొని మనం జిల్లా అధికారులకు పంపిస్తే ఆ యొక్క లిస్ట్ ని మోడిఫై చేసుకొని వేరే వాళ్ళకి లోన్లని ఈరోజు ప్రొసీడింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అది నా నియోజకవర్గం అనే కాదు. నేను అడిగితే అది ఎవరు చెప్పారంటే మంత్రి గారు చెప్పారని వాళ్ళు చెప్తారు. నిజంగా మంత్రి గారు చెప్తే ఏజే లోకల్ ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారికి తెలియకుండా మంత్రి గారు చెప్పినని ఈరోజు మంత్రి యొక్క సాక్షి చూపెట్టుకొని ఈ రకంగా బ్లాక్ మెయిల్ ఒక అంశాన్ని ఈరోజు క్షేత్రస్థాయిలో ఈరోజు లబ్ధిదారులు తెలియకంటే ముందే అక్కడ జూనియర్ స్టూడెంట్ నుంచి ఎవరో ఆ యొక్క ప్రొసీడింగ్ బయట పెట్టుకొని ఆ లబ్ధిదారులకు ఇంటిమేషన్ ఇవ్వడం, ఇది ఒక వరస్ట్ వ్యవస్థ. ఇది ఏదైతుందో దీన్ని కంపల్సరీ జిల్లా స్థాయిలో అధికారులు తప్పకుండా చెప్పాలి. అదేవిధంగా ఏజెన్సీలు, ఈరోజు హాస్పిటల్ ఏజెన్సీస్ కావచ్చు, ఈరోజు నాగర్ ఉత్తూరు ఏజెన్సీస్ కావచ్చు, ఖానాపూర్